నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. త్వరలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోకి నరసరావుపేట నుంచే మళ్లీ పోటీ చేస్తానన్న ఎంపీ లావు. తెలుగుదేశం మలి జాబితా కోసం ప్రజాభిప్రాయ సేకరణ. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో ఎరపతినేని పేర్లతో సర్వే. వైకాపా పాలనలో అరకొర వేతనాలతో గోపాలమిత్రులకు అవస్థలు. రోడ్డున పడుతున్నా ప్రభుత్వం గోడు వినడం లేదని ఆవేదన. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలకు అనుమతి. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సమర్థించిన అలహాబాద్ హైకోర్టు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఆందోళనలు. జల్నా జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన నిరసనకారులు. గెలుపు గుర్రాల కోసం తెలుగుదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. తొలి జాబితాలో 94 మంది పేర్లు ప్రకటించిన తెదేపా మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు, నరసరావుపేటలో ఎరపతినేని శ్రీనివాసరావు, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో ఇవాళ సర్వే జరుగుతోంది. నిన్న ఎంఎస్ బేగ్ పేరుతో పెనమలూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. సర్వేపల్లిలో పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఆరం పేరుతో ఇటీవల వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులోనూ సర్వే చేశారు. కళ, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, జవహర్లకు ఇంకా స్పష్టత రాలేదు. చంద్రబాబు సమక్షంలో 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకెళ్తానన్నారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని వసంతకృష్ణప్రసాద్ చెప్పారు. అధిష్టానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుకుంటామన్నారు. వైకాపాలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని వసంత ఆరోపించారు. చేరే తేదీ, ఈ ఇతర వివరాలన్నీ కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తానండి. నేను టచ్లో ఉంటామంటే ఇట్లా పార్టీలో చేరుతున్నాననే విషయం రూఢి అయిన తర్వాత కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేసి రాబోయే 2 రోజులు 3 రోజుల పాటు ముఖ్యులందరినీ, మండల నాయకుల్ని, అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉంటారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే 3 రోజుల పాటు కలుస్తాను. తదుపరి పార్టీలో చేరే తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసిపెట్టుగా ఉంటుంది. పార్టీ అధిష్టానం నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది. వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందు. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దూషణలు దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలు రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాల నుంచి ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను. మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి, సంక్షేమమే తప్పితే అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కలిసి ముందుకు సాగాలనేది నా పూర్తి అభిప్రాయం. సంక్షేమం లేని అభివృద్ధి కానీ, అభివృద్ధి లేని సంక్షేమం కానీ ఈ రెండు సరికాదు అనేది నా భావన. వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1కి 4 సార్లు చెప్పడం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్న భాజపా శ్రేణులపై వైకాపా నాయకులు దాడి చేశారు. ప్రచార రథాన్ని అడ్డుకుని ధ్వంసం చేసి ప్లాస్టిక్ పైపులు, కర్రలతో దాడి చేశారు. దాడిలో నరసరావుపేట భాజపా పట్టణాధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ, పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఘటనపై నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు భాజపా నేతలు చెప్పారు. గ్రామంలో మేము కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసుకుంటుంటే అక్కడున్న ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి అనే అతను, ఆర్ఎంపీ జయభారత్ రెడ్డి అనే అతను ఇక్కడ ఈ రాష్ట్రంలో తిరగడానికి వీల్లేదంటూ మా ప్రధానమంత్రి గారిని, మా రాష్ట్ర అధ్యక్షురాలు గారిని, మా బీజేపీ పార్టీని దుర్భాషలాడుతూ మా ప్రచార వెహికల్ని ధ్వంసం చేయడం జరిగింది.
ఇదేమిటని ప్రశ్నించినందుకు నేను నా మీద అకారణంగా దాడి చేసి తీవ్రంగా రక్తగాయాలయ్యే విధంగా నన్ను పైపులు తీసుకొని కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా దాడి చేసి వాళ్ళందరినీ ప్రాణభయంతో పరిగెత్తించేట్టు చేసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుల మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అల్లూరివారిపాలెంలో వైకాపా నేతల దాడిలో గాయపడిన నేతలను భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నడి తెలుసుకుందాం. చంద్రశేఖర్, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వినోద్, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసినటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ప్రజాపోరు కార్యక్రమాన్ని నిన్న పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. నర్సరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణతో పాటుగా మరికొందరు నాయకులపైన వైసీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. ఆ ప్రచార రథాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ వైసీపీ నేతల దాడిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. వారందరినీ కూడా నర్సరావుపేట ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విషయం పైన ఈ ఘటన పైన బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనను పురంధరేశ్వర్తో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా ఖండించారు. ఇవాళ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నర్సరావుపేట వెళ్లి బీజేపీ కార్యకర్తలను పరామర్శించడంతో పాటుగా పోలీసులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ ఘటనను చాలా బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రచారం చేసుకున్నటువంటి హక్కు ఉంటుంది. అలా ప్రచారం చేసుకుంటున్నటువంటి వారిని అడ్డుకోవడం వైసీపీ నేతలు ఇలా దౌర్జన్యానికి దిగి దాడులకు తెగపడడం అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. అందుకే సత్యకుమార్ ఇవాళ నర్సరావుపేటకు వెళ్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు కూడా మనోధైర్యం కలిగించింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇతర చోట్ల కూడా మళ్ళీ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వెళ్లి పరామర్శించి ఈ దాడులకు ముందుగానే చెక్ పెట్టాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అందుకనే సత్యకుమార్ ఇవాళ నర్సరావుపేట వెళ్లి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ధైర్యం కల్పించడంతో పాటుగా వారిని పరామర్శించున్నారు. అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. వినోద్, ధన్యవాదాలు చంద్రశేఖర్. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తానని చెప్పారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 5 ఏళ్లుగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని గుర్తు చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే అనుమతులు తెచ్చానని, ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. 1200 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు, సాగర్ కుడి కాల్వకు నకరికల్లు వద్ద లిఫ్ట్ ఏర్పాటు, పిడుగురాళ్ల వైద్య కళాశాల, 3000 కోట్లతో మంజూరైన జాతీయ రహదారుల్ని పూర్తి చేయించడం తన లక్ష్యాలుగా పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తానని కృష్ణదేవరాయలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం పనిచేస్తానని బహిరంగ లేఖలో వివరించారు. మూగజీవాలకు సత్వరం వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పడిన గోపాలమిత్ర వ్యవస్థను ఆదుకుంటామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట మరిచారు. ఆరుగాలం చెమటోడ్చి శ్రమించిన చాలీచాలని వేతనంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నా తమ గోడు వినేవారే లేరని గోపాలమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు కనీసం వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నాణ్యమైన పశు సంతతిని అభివృద్ధి చేసి పాల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో 1999లో గోపాలమిత్రల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సంకరజాతి పశువుల అభివృద్ధిలో వీరే కీలక పాత్ర పోషించారు. పశుసంవర్ధక శాఖ సేవలు అంతగా లేని గ్రామాల్లో వీరి సేవలు కీలకంగా మారాయి. ఎదకొచ్చిన పశువును ఆసుపత్రికి తీసుకెళ్లి కృత్రిమ గర్భధారణ చేయించడం వెయ్యే ప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో గోపాలమిత్రల సేవలను రైతులు వినియోగించుకునేవారు. గోపాలమిత్రులుగా నియమితులైనప్పుడు తొలుత 1000 రూపాయలు గౌరవ వేతనమిచ్చారు.
చెల్లించేవారు. 2018 నవంబర్లో ప్రభుత్వం 6,500 రూపాయలు చేసింది. కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా ఒక్కో స్ట్రా 40 రూపాయలు చొప్పున పశుగణాభివృద్ధి సంస్థ నుంచి కొని తీసుకెళ్లేవారు. రైతుల నుంచి 70 రూపాయలు తీసుకునేవారు. దీంతో వీరికి 30 రూపాయలు మిగిలేది. గోపాలమిత్రల ఆదాయం మరింత పెంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పశుగణాభివృద్ధి సంస్థకు చెల్లించే 40 రూపాయలు కూడా వెనక్కిచ్చే ఏర్పాటు చేసింది. నెలకు సగటున 60 కృత్రిమ గర్భధారణలు చేసిన ఈ రూపంలో 4,200 రూపాయలు వస్తాయి. మొత్తంగా 10,700 వరకు లభించేవి. గోపాలమిత్రులకు అదనపు ప్రోత్సాహకంగా 40 రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. 2019 నుంచి దీన్ని అమలు చేయట్లేదు. దీంతో ఒక్కో గోపాలమిత్ర సగటున నెలకు 2,500 చొప్పున కోల్పోతున్నారు. ఆ మొత్తాన్ని విడుదల చేయాలని 3.5 ఏళ్లుగా కోరుతున్న జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. 2,100 మందిని పశు సంవర్ధక సహాయకులుగా నియమించిన వారికే గౌరవ వేతనంగా 6,500 రూపాయలు మాత్రమే దక్కుతోంది. 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టిన పథకం ఇది నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థనని ఆర్బీకే వ్యవస్థని పెట్టడం జరిగింది. మాకు ఆర్బీకే తీసి పక్కన ఎటెండర్ ఇవ్వడం కానీ 5 నుంచి 10 కిలోమీటర్ దూరంలో విలేజ్కి పెట్టడం ద్వారా ఇచ్చిన 6,500 ఆయిల్ ఖర్చుకే సరిపోతుంది. 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుని ఇప్పుడు ఎందుకు పనికి రకంగా తయారు చేశారు. ఉపాధి హామీకి వచ్చినటువంటి ఇది కూడా మాకు లేదు. కాబట్టి రైతుల్లో ఆదరణ ఉంది, రైతులకు అనుకూలంగా సర్వీస్ కూడా ఇస్తున్నాము. కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఆదరణ లేకుండా నిర్వీర్యం చేసి మాకు రోడ్డుని పడేశారు. ఇంత గవర్నమెంట్లో వచ్చిన ఫండ్ని డైవర్ట్ చేసి ఆ ఆర్బీకి డైవర్ట్ చేయడం జరిగింది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తారు. ఇది పునరుద్ధరించాలని మేము అందరం కోరుకుంటాం. మాకు ఏ టెక్నీషియన్గా మాకు అలవాటు. ఈరోజు తీసుకెళ్లిపోయి వేరే దగ్గర వేయడం అన్నటువంటిది మా వృత్తికే మేము న్యాయం చేయలేకపోతున్నాం. మాకు టార్గెట్లు ఇస్తున్నారు. టార్గెట్ అయితేనే 6,500 ఇస్తామంటారు. మాకు అన్యాయం చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఆదాయం లేకుండా చేసింది. మాకు 18,500 చేయాలి. గవర్నమెంట్ లో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాం. గోపాలమిత్రులకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఓదరగొట్టారు. కానీ అందలమెక్కాక 3.5 ఏళ్లైనా వారి గోడు పట్టించుకోలేదు. నెలకు 16,500 రూపాయలు వచ్చేలా చూస్తామన్న హామీని కూడా సీఎం జగన్ విస్మరించారని గోపాలమిత్రులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ అప్పలరాజు గారి సార్ కూడా మేము చాలాసార్లు అతను మినిస్టర్ గారు అయిన తర్వాతను మేము 10 సార్లు తన ఇంటికి వెళ్ళి కలిసేవాళ్ళము. మీకు కూడా ఉపాధి అన్నటువంటిది అంటే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి కల్లుబెల్లి మాటలు చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక లాస్ట్ టైంలో ఏంటంటే హేళన చేయడం ప్రారంభించారు. వాళ్ళకి 30,000 అయితే తీసుకొని వాళ్ళు ఎంత పని చేస్తున్నారో 6,500 కూడాను ఆ మినిస్టర్ గారు మా చేత కూడా అంతే పని చేయిస్తున్నారు. లేదంటారా మీరు పోయింది అనేసి అంటున్నారు, లేకపోతే మీరు వెళ్ళిపోయింది అని అంటున్నారు. మీ అవసరం మాకు లేదు, మీరు వెళ్ళిపోయింది అనేసి అని చెప్తున్నారు. ఆ కుటుంబాలన్నీ రోడ్డును పడిపోయి నేను 6,500 రూపాయలు ఎలా పిల్లలతో బతుకుతాం. ఈ వ్యక్తి ఇలా చేశాడు. వెళ్ళిన చుట్టాలను వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నమెంట్లో ఉండేటప్పుడు గవర్నమెంట్తో చెప్తాం. మరి వాళ్ళు కూడా వినే పొజిషన్ లేకపోతే మీరు బతికిన సచ్చిన ఒకటిలాగా ఉంది మా పొజిషన్. మా డిమాండ్ మాకు పక్కాగా ఉద్యోగ భద్రత కావాలి. ఇప్పుడుండే ప్రస్తుత ధరలు కానీ వీటిని బట్టి మాకు జీతం పెంపులు కావాలి. అంటే ఎంతో మాకు పెంపు కావాలి జీతం. గుంటూరు నగరవాసుల్ని ఎన్నడూ లేని రీతిలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 3 వారాలుగా పలు కాలనీల ప్రజలు కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీరు వల్ల వందలాది మంది అస్వస్థతకు గురికాగా డయేరియా లక్షణాలతో అధికారికంగా 3 ప్రాణాలు కోల్పోయారు. దీనిపై న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆరా తీయడంతో హడావుడిగా స్పందించిన కార్పొరేషన్ అధికారులు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు. దీంతో నగరంలో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. కార్పొరేషన్ సరఫరా చేసే నీటిని ధైర్యంగా తాగలేక, మినరల్ వాటర్ అందుబాటులో లేక గుంటూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా, ప్రజారోగ్యంపై శ్రద్ధ లేకుండా గుంటూరు కార్పొరేషన్ అధికారులు చేస్తున్న పనులు నగరవాసుల తాగునీటి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. పాత పైపులైన్లు మార్చి కొత్త లైన్లు వేసే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తాగునీటి పైపులైన్లకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. దీంతో నీరు కలుషితమై 3 మరణించగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నా సమస్యకు కారణాలు తెలుసుకోకుండా నగరపాలక సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అధికారులు కంటితుడుపు చర్యల్లో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. 20కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రమాణాలు పాటించడం లేదని, నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్నాయని మూసేశారు.
4.5 ఎప్పుడూ మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేయని అధికారులు ఇప్పుడు హఠాత్తుగా సీజ్ చేయడం వల్ల తాగునీటి సమస్య మరింత పెరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. డయేరియా కేసులు అధికంగా నమోదైన శారదా కాలనీ, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అరకొరగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తే మిగిలిన కాలనీల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వైఫల్యం చెందడంతో పాటు మాకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాణ్యత ప్రమాణాలు లేవని ప్రతిపక్షాల వారు ఏదో గొడవ చేస్తున్నారని హడావుడిగా నిన్న మూసివేయడం జరిగింది. త్రాగడానికి మీరు మంచినీరు ఇవ్వరు, మాకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర మంచినీరు ఇవ్వరు. ఏం చేస్తున్నారో మా సామాన్య ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. వచ్చే ఎండాకాలం కాబట్టి ఇంకా తాగునీటి ఎత్తడి పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు పంపించే ట్యాంకీల్లో నీళ్లు పట్టుకుంటే ఇనప రజన కారుతుంది. ఆ ట్యాంకీలు అటువంటి ట్యాంకీలతోటి నీళ్లు సప్లై చేస్తున్నారు. అవి ఎత్తునని అడిగితే ఎక్కడ తెచ్చుకుందామంటే వీళ్ళని కూడా బ్యాన్ చేసేస్తున్నారు. వాటర్ ప్లాంట్లు తయారు చేసే నీళ్లు ఇచ్చే వాళ్ళని కూడా గతంలో చేయొచ్చు కదా, మరి ఇప్పుడే ఎందుకు నువ్వు వచ్చి బ్యాన్ చేస్తున్నారు? నగరపాలక సంస్థ మేయర్ చేసే వాళ్ళందరినీ వదిలేసి చిన్న అధికారులను బలి చేయడం వల్ల దానివల్ల ఇదే అవుతుంది. దానికి తోడు మళ్ళీ వాటర్ ప్లాంట్లన్నీ మూపిచేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ దానికి ఆ పరిధిలో మళ్ళీ ఇంకొక అంశంగా ఇంకా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తూ ఉంది వాటర్కి. ఇప్పటికీ నీళ్లు తేడాగానే వస్తున్నాయి. అది నోట్లో పోసుకున్నా ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన మాకు తెలుస్తూనే ఉంది. ఈ వార్డులో 2 చనిపోయారు. చనిపోయిన వాళ్ళనేమో వేరే వీటితో చనిపోయారని చెప్తున్నారు తప్పించి నీళ్ల వల్ల జరిగిన ఈ డయేరియా వల్ల కానీ వాటి వల్ల అని చెప్పడం లేదు. కలుషిత నీటి వల్ల వందలాది మంది ఇబ్బంది పడుతున్నా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ముస్తఫా గారు 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి నేను మున్సిపల్ సిబ్బందికి ఏ పని చెప్పినా వాళ్ళు చేయట్లేదు, నేనేం చేయమంటారని మాట్లాడుతున్నారు. మరి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు నేను చెప్పినా చేయట్లేదు అన్నప్పుడు మీకు ఎందుకు ఆ ఎమ్మెల్యే పదవి? మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. మరి ప్రజల వాటర్ లేకుండా ఎలా బ్రతకాలి? ఒక ట్యాంకీ పంపిస్తే ఒక కాలనీ కాదు కదా, 10 ఏళ్లకు కూడా సరిపోవు. అట్లాంటి ఒక ట్యాంకీ ట్యాంకీ పంపిస్తే ప్రజలకు ఎట్లా సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. మినరల్ వాటర్ ప్లాంట్లు సరైన ప్రమాణాలు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేసి శుద్ధమైన తాగునీరు అందించే వరకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుబాబుల్ రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. దళారులు, పేపర్ కంపెనీలు కూడబలుక్కొని ధరను తగ్గించడంతో టన్నుకు ₹1000 మేర నష్టపోతున్నారు. 3 ఏళ్లకోసారి చేతికొచ్చే పంటకు సరైన ధర ఇవ్వకపోయినా సర్కార్ పట్టించుకోవడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువురు నియోజకవర్గాల్లో గతంలో 1,00,000 ఎకరాల్లో సుబాబుల్ తోటలు ఉండేవి. రేటు గిట్టుబాటు కాకపోవడంతో వీటి సాగును రైతులు క్రమంగా తగ్గించేశారు. ఫలితంగా కర్రకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పేపర్ కంపెనీలు వ్యూహాత్మక దోపిడీకి తెరలేపాయి. గతంలో టన్ను 5,800 వరకు ధర పలకగా ప్రస్తుతం 4,500 నుంచి 4,600 మధ్య ధర ఉంది. కంపెనీలు ఇచ్చిందే రేటుగా పరిస్థితి తయారైంది. గతేడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు టన్ను 5,300 పైనే ధర ఇచ్చారు. ఇప్పుడు తగ్గించారు. ఎన్నికల సమయం కావడంతో పాలకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు కంపెనీలను గట్టిగా నిలదీసే పరిస్థితులు లేవని, అందుకే ఇష్టం వచ్చినట్లు ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. లాగడా మట్టికి 5,800, 700 కూడా వచ్చి ఇప్పుడు మళ్ళా తగ్గిస్తున్నారండి. అదేమనంటే పైనుంచే తగ్గింది అంటున్నారు. ఇందుట్లో కొనుక్కున్నాక మా దగ్గర నుంచి పోయాక యాపకర్ర కూడా వేసుకుంటా రన్నింగ్ చేస్తున్నారండి. ఆడికి వేగ లారీలు ఆపుతున్నారని వాళ్ళు తగ్గిస్తున్నారని వీళ్ళు తగ్గింపు మొదలు పెట్టారు. గత 6 నెలల నుంచి కంపెనీలకి కర్ర వాంటింగ్ ఉండి కొంచెం డిమాండ్ పెరగడంతో రైతుకి ఆశాజనకమైనటువంటి ధర వచ్చింది. ఇప్పుడు మళ్ళా ధర విపరీతంగా పెరగడంతో కంపెనీలన్నీ కొలాబరేట్ అయ్యి కృత్రిమ కొరతని సృష్టించి టన్ను 5,600 నుంచి 4,600కి పడిపోయింది. ఒక పాలసీ లేదు, ఒక పద్ధతి లేదు. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకోవడమే కానీ రైతుల గురించి చర్చలు జరగడం లేదు. పండిన పంట గిట్టుబాటు ధర ఏ పంటకి లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు దోచుకోవడమే ఇది ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుత పాడి వాతావరణం సుబాబుల్ తోటలు నరికేందుకు అనుకూలం. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల కర్ర వస్తుందని అంచనా. టన్నుకు ధర తగ్గడం వల్ల ఎకరాకు 15,000 నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పాదయాత్రలో సుబాబుల్ రైతులను ఆదుకుంటామని జగన్ ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటలో పేపర్ మిల్లు కోసం చేసిన ఎంఓయూను జగన్ వచ్చాక రద్దు చేయడంతో పరిస్థితి తారుమారైంది. గతంలో సుబాబుల్ పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీలు కొని తిరిగి అమ్మేటప్పుడు రైతులకు గ్యారంటీ భద్రత ఉండేది. కొన్నేళ్లుగా ఈ వ్యవస్థ నిలిచిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. మళ్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీల పర్యవేక్షణలోనే సుబాబుల్ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ విధానం అమల్లోకొచ్చినా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. సుబాబుల్, సరుగుడు, జామాయిల్ పండించే ప్రాంతాల్లో ఎఫ్పీఓ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. డిమాండ్ సప్లై మీదనే మెయిన్ ఆధారపడి ఉంటుంది. అదే మార్కెట్ యార్డ్ కొనుగోలు చేస్తే రైతులకి పర్మిషన్లు అందరూ ఇవ్వరు కాబట్టి మార్కెట్ యార్డ్ ఎవరికైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళ ద్వారానే ఈ ట్రేడర్స్ కొన్ని ఎఫ్ఈఓ కొన్నా సరే అది రైతుకు మేలు జరిగిద్ది. ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇవాళ ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో పేపర్ పల్పు ప్రకారం ముడి సరుకుకి అన్ని ఖర్చులు పోను కాటా దగ్గర తీసుకొస్తే దాదాపు ముఠా ఖర్చులు, కటింగు, రవాణా అన్ని పోను ఒక్కొక్క టన్నుకి 7,000 రూపాయలు చెల్లించాలి. దీని తగ్గట్టుగా మన దేశంలో పేపర్ డిమాండ్ అనుగుణంగా పేపర్ పరిశ్రమలు కూడా లేవు. మరిన్ని పేపర్ పరిశ్రమలు రావాలి. అందరినీ కోరేది ఏమిటంటే ప్రతి నియోజకవర్గానికి ఎఫ్పిఓలు ఫామ్ చేసి ఆ ఎఫ్పిఓల ద్వారా రైతు తన యొక్క పంటని అమ్ముకుంటే దళారుల బారి నుండి తప్పించుకోవచ్చు. సుబాబుల్కు గిట్టుబాటు ధర లేక మార్కెటింగ్ ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్దలు కంపెనీలతో మాట్లాడాలని కర్షక నేతలు కోరుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 7వ ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి ఉండాల్సి ఉంది. అయితే తాను హాజరు కావడం లేదని సీఎం సమాచారం ఇచ్చారు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం ప్రస్తుతం కోర్టులో ఉన్న అంశమని, దర్యాప్తు సంస్థ న్యాయ ప్రక్రియ గౌరవించాలని ఈ సందర్భంగా ఆప్ పేర్కొంది. పదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని కోరింది. మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు ఈడీ అనేకసార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. అయితే ఎంతకు ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ కొన్ని రోజుల కోర్టును ఆశ్రయించింది. ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్నా జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నిరసనకారులు ఓ ప్రజా రవాణా బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అంబాద్ తాలూకాలో కర్ఫ్యూ విధించింది. జల్నా జిల్లాలో బస్సుల రాకపోకలను మహారాష్ట్ర ఆర్టీసీ నిలిపివేసింది. మరాఠా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్న జరంగే ఇవాళ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వద్ద నిరసనలు చేస్తామని తెలిపారు. మరాఠా రిజర్వేషన్లకు ఫడ్నవీస్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జరంగే వ్యాఖ్యలపై సీఎం ఏకనాథ్ సిందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే నిరసనలు చేస్తూ తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. డిమాండ్లను అంగీకరించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. గత మంగళవారం మరాఠాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఇందులో కొన్ని మార్పులు చేయాలని జరంగే డిమాండ్ చేస్తున్నారు. జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో హిందువులు పూజలు కొనసాగించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందువులు పూజలు చేసుకోవచ్చన్న వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని తేల్చి చెప్పింది. మసీద్లోని వ్యాస్తెహ్ ఖానా అనే దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు జనవరి 31న ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్ను వ్యాస్తెహ్కాకు పరిశీలకుడిగా నియమిస్తూ జనవరి 17న ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే నివేదిక ఆధారంగా అక్కడ హిందూ దేవతామూర్తుల విగ్రహాలున్నట్లు వారణాసి కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో ఆ 2 ఉత్తర్వులను మసీద్ కమిటీ హైకోర్టులో సవాల్ చేసింది. వ్యాజ్యంపై ఫిబ్రవరి 15న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు తాజా తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు 2014 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించిన
బెంగళూరు కోర్టు శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు 4 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ సమయంలో 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. జయలలిత మరణించి 6 ఏళ్లు కాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి నగలు, ఇతర వజ్రాభరణాలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. అందుకోసం నగలను మార్చి 6, 7న తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే 40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన 60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు. పాకిస్తాన్లో వస్త్రధారణ కారణంగా ఓ మహిళపై స్థానికులు దాడికి యత్నించారు. భయంతో రెస్టారెంట్లో దాక్కున్న ఆ మహిళను పోలీసులు రక్షించారు. లాహోర్లోని ఓ రెస్టారెంట్కు మహిళ తన భర్తతో కలిసి వెళ్లింది. ఆమె ధరించిన దుస్తులపై అరబిక్ అక్షరాలు ఉండడంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది అక్కడకు చేరుకుని మహిళపై బెదిరింపులకు దిగారు. వెంటనే ఆ దుస్తులను తీసివేయాలని హెచ్చరించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికుల నుంచి మహిళను కాపాడారు. ఆ మహిళకు హిజాబ్ ధరింపజేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. స్థానికులను చాకచక్యంగా శాంతింపజేసిన మహిళా పోలీసుపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. इस तरह के वाकयात हमने 3 पूरे निभाए हैं. आप लोग को हम पे पूरा ट्रस्ट होना चाहिए. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను భారత్ డిమాండ్ మేరకు మాస్కో సేవల నుంచి తప్పించినట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా బలగాల్లోని భారతీయులను సైనిక సేవల నుంచి తప్పించేందుకు మాస్కోతో చర్చలు కొనసాగించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. రష్యా సైన్యంలో చాలా మంది సహాయక సిబ్బందిగా భారతీయులు సేవలందిస్తున్నారు. అయితే వారిని బలవంతంగా ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అక్కడి సైనికాధికారులు ఆదేశిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగుచూశాయి. ఆ కథనాలు స్పష్టంగా లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి కేసును రష్యా అధికారులతో చర్చిస్తున్నామని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది భారతీయులు రష్యా సైన్యం నుంచి తప్పించారని, వీలైనంత తొందరగా మిగిలిన కేసులను పరిష్కరిస్తామని వివరించింది.